నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పీఓకేలో లక్షిత దాడుల తర్వాత సరిహద్దుల్లో పరిస్థితులపై కేంద్రం అప్రమత్తత పాక్ ప్రతిచర్యకు దిగొచ్చన్న నిఘా వర్గాల సూచనతో సైన్యం సన్నద్దత భారత్కు ప్రపంచ దేశాల సంఘీభావం ఉగ్రవాదంపై పోరులో బాసటగా ఉంటామని ప్రకటనలు మెరుపు దాడులు జరగనే లేదని మళ్లీ బుకాయించిన పాక్ స్వచ్ఛ భారత్ సాకారం కోసం స్వచ్ఛాగ్రహ ఉద్యమం చేయాలన్న ప్రధాని పరిసరాల పరిశుభ్రత దైవానుభూతిని కలిగిస్తుందని దేశ ప్రజలకు ఉద్బోధ స్వచ్ఛ సాధనలో ఆంధ్రప్రదేశ్ ముందే ఉందన్న చంద్రబాబు 2 ఏళ్లలో 100% మందికి మరుగుదొడ్లు నిర్మించి ఇస్తామని స్పష్టీకరణ హైదరాబాద్ లో అక్రమ కట్టడాల కూల్చివేతలపై హైకోర్టు కీలక ఉత్తర్వులు భవన యజమానులకు 3 వారాల గడువుతో తాకీదులివ్వాలని జీహెచ్ఎంసీకి ఆదేశాలు ఆంధ్రప్రదేశ్లోని 7 జిల్లాల్లో పారిశ్రామిక పన్ను రాయితీలు 2020 వరకు వర్తింపచేస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నోటిఫికేషన్ తెలంగాణలో మొదలైన బతుకమ్మ సంబురాలు తీరొక్క పువ్వులతో అమ్మవారిని కొలుస్తున్న మహిళలు సంప్రదాయ అలంకరణలో ఆటలు కోల్కతా టెస్టులో తడబడిన భారత బ్యాట్స్మెన్ 239 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన కోహ్లీ సేన పుజారా రహానే అర్ధశతకాలు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత సైన్యం నిర్దేశిత దాడులు జరిపిన తర్వాత కేంద్రం పూర్తి అప్రమత్తతో వ్యవహరిస్తోంది సరిహద్దు భద్రతపై ప్రధాని దృష్టి సారించగా హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటూ అవసరమైన సూచనలు చేస్తున్నారు సరిహద్దు దాటి పొరపాటున పాక్లోకి వెళ్లిన భారతీయ సైనికుడిని సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్టు రాజ్నాథ్ తెలిపారు పాక్ ప్రతీకార దాడులు చేసే అవకాశముందనే అంచనాలతో ఖాళీ చేయించిన సరిహద్దుల్లోని గ్రామాల ప్రజలు సైనిక చర్యను సమర్థించారు పీఓకేలో మెరుపుదాడితో పాకిస్తాన్కు ముచ్చమటలు పట్టించిన భారత్ తదనంతర పరిస్థితులను నిశితంగా గమనిస్తోంది పూర్తి అప్రమత్తతతో ఉన్న సైన్యం పాక్ వైపు నుంచి ఎలాంటి ప్రతీకార దాడి ఎదురైనప్పటికీ సమర్థంగా తిప్పికొట్టేందుకు సర్వసన్నద్దంగా ఉంది ఈ క్రమంలో సరిహద్దు భద్రతపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మొహిరిషి నిఘా భద్రతా సంస్థలకు చెందిన ఉన్నతాధికారులతో సమీక్షించారు పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేంత వరకు సరిహద్దు వద్ద భద్రతా సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండాలని రాజ్నాథ్ ఆదేశించారు మరోవైపు భారత దాడితో లోలోపల రగిలిపోతున్న పాక్ ప్రతీకార దాడులకు దిగవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని సరిహద్దు గ్రామాలను ఖాళీ చేయించారు నియంత్రణ రేఖ అంతర్జాతీయ సరిహద్దులకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుమారు 1000 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఇప్పటికే అనేక మందిని తరలించగా అందరినీ పంపించేందుకు స్థానిక ప్రభుత్వాలు బీఎస్ఎఫ్ సిబ్బంది కృషి చేస్తుండగా ఆయా గ్రామాల ప్రజలు సైన్యానికి తాము పూర్తి సహకారం అందిస్తామని చెబుతున్నారు పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి చొచ్చుకెళ్లి లక్షిత దాడులు నిర్వహించి శత్రు సంహారం చేసిన భారత పారామిలిటరీ దళం కమాండోలో ఒకరికి స్వల్ప గాయాలైనట్లు సైన్యం ప్రకటించింది అయితే ఆ గాయాలు ఆపరేషన్ సమయంలో కాలేదని ఏ శత్రు తూటా కూడా సదరు సైనికుడికి తగల్లేదని పేర్కొంది ఆపరేషన్ ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో ఆ కమాండో గాయపడ్డట్లు తెలిపింది ఇదే సమయంలో ఆపరేషన్లో పాల్గొన్న భారత సైనికులను హతమార్చినట్లు పాక్ మీడియాలో వస్తున్న వీడియోలు నిజమైనవి కాదని మార్ఫింగ్ చేసినవని సైన్యం స్పష్టం చేసింది మరోవైపు ఆయుధంతో నియంత్రణ రేఖ దాటిన 37 రాష్ట్రీయ రైఫిల్కు చెందిన సైనికుడికి సంబంధించిన సమాచారాన్ని డీజీఎంఓ పాక్ డీజీఎంఓకు హాట్లైన్ ద్వారా తెలిపినట్టు సైనిక వర్గాలు తెలిపాయి అతడి విడుదలకు అన్ని చర్యలు చేపట్టినట్లు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం లక్షిత దాడుల నేపథ్యంలో తీవ్రవాదంపై పోరులో భారత్కు అండగా ఉంటామని మరిన్ని దేశాలు ప్రకటించాయి పాక్ భూభాగం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ముష్కర మూకలపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపాల్సిందేనని పునరుద్ఘాటించాయి అదే సమయంలో దాయాది దేశాలు సంయమనంతో వ్యవహరిస్తూ చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించాయి
భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాలు సంయమనం పాటించి చర్చల ద్వారా సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనాలని కోరింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో మెరుపు దాడుల అనంతర పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ అధికార ప్రతినిధి స్టిఫానే డుజర్రిక్ తెలిపారు. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలు చోటు చేసుకోవడంపై ఐరాస సైనిక పరిశీలన బృందం సంబంధిత అధికారుల నుంచి సమాచారం సేకరిస్తున్నట్లు స్టిఫానే చెప్పారు. మరోవైపు పాక్ భూభాగం నుంచి కార్యకలాపాలు సాగిస్తోన్న ఉగ్రమూకలపై ఆ దేశం కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని అమెరికా పునరుద్ఘాటించింది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగేందుకు ఉరి ఉగ్రదాడి వంటి ఘటనలే కారణమని అగ్రరాజ్యం వ్యాఖ్యానించింది. We've seen some reports from the region. Those reports include that Indian and Pakistani militaries have been in communication with one another, and we encourage continued discussions between India and Pakistan to avoid escalation. Ambassador Rice yesterday had an opportunity to speak with her Indian counterpart, National Security Advisor Doval, and in that call, Ambassador Rice made clear that the United States continues to be concerned by the danger that cross-border terrorism poses to the region, and the United States fully expects that Pakistan will take effective action to combat and delegitimize UN-designated terrorist individuals and entities. భారత్ పాకిస్తాన్ మధ్య నిరంతర ఘర్షణ ఉద్రిక్తతలు కొనసాగడంపై చైనా ఆందోళన వ్యక్తం చేయగా భారత్ లక్షిత దాడులు చేయడాన్ని ఆఫ్ఘనిస్తాన్ సమర్థించింది. ఉగ్రవాద నిర్మూలనకు కఠిన నిర్ణయాలు తప్పవని ఆఫ్ఘాన్ అభిప్రాయపడింది. పాకిస్తాన్ను ఎవరైనా వక్ర దృష్టితో చూస్తే ఉపేక్షించేది లేదని ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ హెచ్చరించారు. పాక్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం లక్షిత దాడుల నేపథ్యంలో మంత్రివర్గాన్ని ప్రత్యేకంగా సమావేశపరిచి భద్రతా పరిస్థితిపై సమీక్షించిన ఆయన అసలు మెరుపు దాడులే జరగలేదని మరోసారి బుకాయించారు. భారత సైన్యం దాడి యావత్ ఆసియా ప్రాంతానికి ముప్పన్న షరీఫ్ పాకిస్తాన్ కూడా లక్షిత దాడులు చేయగలదని అన్నారు. ఏమైనా దాడులు జరిగితే దేశ ప్రజల్ని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పాక్ ప్రధాని స్పష్టం చేశారు. భారత ఎత్తుగడల్ని తిప్పికొట్టేందుకు పాకిస్తాన్ నాయకత్వం ప్రజలు ఐక్యంగా ఉన్నారని చెప్పారు. శాంతి పట్ల తమకున్న కట్టుబాటును బలహీనతగా భావించొద్దన్న నవాజ్ షరీఫ్ కశ్మీర్పై మరోమారు పాతపాటే పాడారు. ఇదే అంశంపై స్పందించిన పాక్ సైన్యాధిపతి రహీల్ షరీఫ్ దుస్సాహసాల్ని ధీటుగా తిప్పికొడతామని చెప్పారు. ఉరి ఉగ్రదాడి నేపథ్యంలో దౌత్యపరంగా సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ చివరకు సార్క్ సదస్సును వాయిదా వేసింది. నవంబర్లో ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన 19వ సార్క్ సదస్సును వాయిదా వేస్తున్నామని, ఆ సమావేశం ఎప్పుడు నిర్వహిస్తామో త్వరలో వెల్లడిస్తామని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఉరి ఉగ్రదాడి తదనంతర పరిస్థితుల దృష్ట్యా సార్క్ సదస్సుకు హాజరు కారాదని భారత్, బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక నిర్ణయించిన వేళ విధిలేని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఈ మేరకు సదస్సును వాయిదా వేసింది. సార్క్ సదస్సు జరగకుండా చూసేందుకు భారత్ తీసుకున్న నిర్ణయం దక్షిణాసియాలో పేదరికంపై యుద్దం చేద్దామన్న ప్రధాని మోదీ పిలుపునకు విరుద్దమని పాకిస్తాన్ విమర్శించింది. బ్రిటిష్ పాలకులపై మహాత్ముడు చేసిన సత్యాగ్రహ స్ఫూర్తితో స్వచ్ఛ భారత్ నిర్మాణం కోసం స్వచ్ఛాగ్రహ ఉద్యమాన్ని చేయాలని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ఉద్బోధించారు. ఖచ్చితమైన సంకల్పంతో చేస్తే స్వచ్ఛ భారత్ ను ఆవిష్కరించడం కష్టమేమీ కాదని, స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టి 2 ఏళ్లు పూర్తవుతున్న వేళ విజ్ఞాన్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో మోదీ సూచించారు. పారిశుద్ధ్యం కోసం బడ్జెట్లో నిధులు కేటాయిస్తే సరిపోదన్న ఆయన చెత్త లేకుండా ఉంచాలని ప్రజలు నిర్ణయం తీసుకుంటే మార్పు తథ్యమని వివరించారు. 2019 నాటికి పరిశుభ్ర భారత నిర్మాణమే లక్ష్యంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించి అక్టోబర్ 2కు 2 ఏళ్లు పూర్తవుతున్న వేళ ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో కేంద్రం స్వచ్ఛ భారత్ ప్రయాణంపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. పలువురు కేంద్ర మంత్రులు, వేర్వేరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ కోసం కృషి చేసిన పలువురు మహిళలు, స్వచ్ఛంద కార్యకర్తలకు ప్రధాని పురస్కారాలను ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడిన మోదీ నగరాలు, పట్టణాలను స్వచ్ఛంగా తీర్చిదిద్దడంలో ప్రజల పాత్రే అత్యంత కీలకమని సూచించారు. స్వచ్ఛత ప్రశాంతతను తెస్తుందన్న ప్రధాని ఇందుకు బ్రిటిష్ వారిపై మహాత్ముడు చేసిన సత్యాగ్రహ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ 2 ఏళ్లలో స్వచ్ఛ భారత్ లక్ష్యాలు సాధించడంలో ఎలాంటి పురోగతి లేదన్న విమర్శలను తోసిపుచ్చిన మోదీ ఇలా ప్రశ్నిస్తున్నామంటేనే స్వచ్ఛతపై అవగాహన కల్పించడంలో విజయం సాధించినట్టని వివరించారు. ऐसे चुनाव की सोच वाले किसी राजनेता के लिए, किसी राजनीतिक दल के लिए स्वच्छता जैसा कार्यक्रम लेने के लिए बहुत बड़ी हिम्मत लगती है.
कोई हिम्मत नहीं करेगा, क्योंकि हर पल गंदगी की संभावना होती है। लेकिन इन दिनों राजनेता बहुत पीछे छूट गए हैं, राजनीतिक दल भी बहुत पीछे छूट गए हैं, जनता बहुत आगे निकल चुकी है। अगर एक शहर साफ स्वच्छ होने का इनाम लेता है तो उस इलाके दूसरे 10 शहर अपने शहर के नेताओं का सवाल पूछते हुए क्या कारण है। और मुझे मालूम है, पिछली बार जब मैसूर वालों ने इनाम लिया था तो बेंगलुरु में बड़ा तूफान खड़ा हो गया था। क्या हो गया, बेंगलुरु पीछे क्यों हट गया? एक स्पर्धा का माहौल पैदा हुआ, और ये स्पर्धा का माहौल इच्छा से भी अनिच्छा से भी स्वच्छता के लिए कार्य करने के लिए हर किसी को मजबूर करके रहेगा। ప్రతి కుటుంబం విద్యాలయాల్లో మార్పు రావాలన్న ప్రధాని మరుగుదొడ్ల ఏర్పాటుపై అందరిలో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రతపై తనకన్నా ఎక్కువ మీడియానే పరితపించిందని కితాబిచ్చిన ప్రధాని పరిశుభ్రతను పాటించడమంటే దైవానుభూతిని పొందడమేనని వ్యాఖ్యానించారు. अब आप तिरुपति चले जाएं या वैष्णो देवी चले जाएं, पहले के जमाने में इन मंदिरों की चर्चा क्यों होती है? तो वहां जो भी प्रबंध करने वाले लोग थे उन्होंने स्वच्छता पर बहुत बड़ा बल दिया। उस समय मोदी प्रधानमंत्री नहीं था, लेकिन उसका असर इतना है कि आज भी आप तिरुपति जाइए, आपको पूरे रास्ते पर लगेगा वाह, तो स्थान भी बहुत ही सुंदर है, और फिर स्वच्छता के कारण उसमें और सोने पे सुहागा हो जाता है। क्यों न हमारे तीर्थ क्षेत्र, मंदिर हो, मस्जिद हो, ईदगाह हो, कोई भी हो, उसके आसपास के 1-2 किलोमीटर हम मॉडल रूप खड़ा कर सकते हैं। वहां पर आने वाले लोगों को प्रसाद के साथ एक पर्चा दे सकते हैं, भाई देखो ये मंदिर इसलिए आपको मंदिर जैसा लगा है क्योंकि उसका एक कारण भगवान है सिर्फ नहीं, स्वच्छता भी है। कितने ही बड़े से बड़े भगवान को गंदगी की जगह पे बिठा दो, भगवान की अनुभूति नहीं होगी। अगर स्वच्छता के वातावरण में उस भगवान को बिठाओगे तो भगवान की भी तो अनुभूति होगी। అంతకుముందు మాట్లాడిన కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్య నాయుడు తమ ప్రభుత్వం మొదట తాగునీటికి ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. తర్వాత పారిశుద్ధ్యం, చెత్త నిర్వహణకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. Last 2 years, Modi is all about sanitation. Modi means not our Modi ji. Modi means making of developed India. That is the mission for all of us, that we are all moving in that direction. There were some feeble efforts in the past also to make our country clean. But the difference now is the intent, the passion, the people's participation and the progress. స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన పెంచడం సహా స్వచ్ఛ సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్లే దిశలో ప్రజలను కార్యోన్ముఖులను చేసేందుకు దూరదర్శన్లో స్వచ్ఛతపై ప్రత్యేక వార్తలు ప్రసారం చేయనున్నట్టు వెంకయ్య తెలిపారు. స్వచ్ఛ భారత్ సాధనలో ఆంధ్రప్రదేశ్ దేశాన్ని ముందుండి నడిపిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్వచ్ఛ భారత్ నిర్దేశిత లక్ష్యాల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఎంతో పురోగతి సాధించిందన్నారు. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణలో ఏపీ మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని స్వచ్ఛ భారత్ సదస్సుకు హాజరైన తర్వాత చెప్పారు. 2019 నాటికి దేశం సంపూర్ణ స్వచ్ఛతను సాధిస్తుందని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈరోజు దేశంలో మొట్టమొదటిసారిగా గుజరాత్, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు ఓడిఎఫ్హెచ్యూ చేసే మున్సిపాలిటీస్, తొందరలోనే గ్రామాల్లో కూడా ఓడిఎఫ్హెచ్యూ చేస్తాం. ఇది జరిగితే దేశంలో అనేకమైన మార్పులు వస్తాయి. టూరిజం కానీ, అభివృద్ధి కానీ, ఒక హెల్తీ నేషన్ ఉంటే అనేకమైనటువంటి డెవలప్మెంట్ దారితీస్తుంది, వెల్త్ కూడా క్రియేట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛ భారత్లో దేశానికే ముందున్నాం. అన్ని విషయాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, క్లీనినెస్ కానీ, ఇంకొక పక్కన మీరు చూస్తే అన్ని విషయాల్లో కూడా 10 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ పెట్టాం. ఫస్ట్ టైం ఇండియాలో మనమే పెట్టడం జరిగింది. హైదరాబాద్ లో వరదల తర్వాత అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టిన జీహెచ్ఎంసీకి హైకోర్టు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో అధికార యంత్రాంగం నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేపడుతున్నారంటూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు అక్రమ నిర్మాణాలుగా భావించిన వాటి యజమానులకు తగిన ఆధారాలతో ముందు నోటీసులు ఇవ్వాలని పేర్కొంది. వివరణ ఇచ్చేందుకు లేదా నిర్మాణాలను ఖాళీ చేసేందుకు 3 వారాలు గడువివ్వాలని ఆదేశించింది. తర్వాత నిర్మాణాలను ఎందుకు కూల్చివేయాలి అనుకుంటున్నారో వివరిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని వివరించింది. ఆ ఉత్తర్వులు నిర్మాణ యజమానులకు అందే వరకు కూల్చివేయొద్దని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. నాలాలు, చెరువుల్లో ఆక్రమణలు తొలగించాలన్న ప్రభుత్వ ఆలోచనను అభినందించిన కోర్టు చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని గుర్తు చేసింది. నగరంలో సుమారు 28,000కు పైగా అక్రమ నిర్మాణాలు ఉన్నాయన్న వాదనలో వివాదమే లేదన్న కోర్టు ఈ ఆక్రమణలకు జీహెచ్ఎంసీ, రెవెన్యూ శాఖల్లో అవినీతే కారణమని వ్యాఖ్యానించింది. ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన 7 జిల్లాలకు పన్ను రాయితీలు కల్పిస్తూ
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు CBDT నోటిఫికేషన్ జారీ చేసింది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం సహా రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలకు 2015 ఏప్రిల్ నుంచి 2020 మార్చి వరకు పన్ను రాయితీ వర్తిస్తుందని నోటిఫికేషన్లో పేర్కొంది. ఇందులో 15% అదనపు తరుగుదల, పెట్టుబడిపై 15% ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు వెల్లడించింది. గత నెల 28న కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలో భాగంగా ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ ప్రకటన చేసింది. విభజన హామీల్లో భాగంగా 7 జిల్లాల్లో పారిశ్రామిక కార్యక్రమాలు, ఇతర అభివృద్ది కార్యక్రమాలు వేగవంతం చేసే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ ప్రకటన ద్వారా ఆయా ప్రాంతాల్లో నెలకొల్పే పారిశ్రామిక, ఉపాధి కల్పన సంస్థలకు పన్ను రాయితీలు అందనున్నాయి. విశాఖలో ఏర్పాటు కానున్న మెడ్టెక్ పార్కులో పెట్టుబడులకు సంబంధించి కేంద్ర రాష్ట ప్రభుత్వాల మధ్య భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య మంత్రి సమక్షంలో విజయవాడలో భాగస్వామ్య ఒప్పందం జరిగింది. కేంద్ర ప్రతినిధి బిందుడే, ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ది సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి కృష్ణ కిషోర్ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక శాఖలోని సాంకేతిక అభివృద్ది విభాగం బోర్డు ద్వారా ఆర్థికపరమైన సహాయం అందుతుంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఇందుకు సంబంధించి పారిశ్రామికవేత్తలకు టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డుకు మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తుంది. రాష్ట్రాన్ని సాంకేతికంగా అన్ని అంశాల్లో ముందుకు తీసుకువెళ్లాలని అనుకుంటున్న చంద్రబాబు సర్కార్ ఫోరెన్సిక్ సైన్స్, సైబర్ భద్రత, డేటా అనలిటిక్స్ కు సంబంధించి గుజరాత్ ఫోరెన్సిక్ సైన్సెస్ విశ్వవిద్యాలయం, ప్రాక్సిస్ బిజినెస్ స్కూల్తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందాన్ని అనుసరించి తిరుపతిలో రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న దేశంలోనే మొట్టమొదటి డిజిటల్ విశ్వవిద్యాలయంలో 6 కోర్సుల్లో ఆ 2 విశ్వవిద్యాలయాలు సాంకేతిక, విజ్ఞాన సాయం అందించనున్నాయి. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లోని పేదలు, మధ్యతరగతి వాళ్లకు మెరుగైన వైద్యం ఉచితంగా అందించాలన్న ఉద్దేశంతో ఎలక్ట్రానిక్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తీసుకొస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. రానున్న 60 రోజుల్లో రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ఇవి ఏర్పాటు చేస్తామని విజయవాడలో ఈ UPHC ప్రారంభించిన తర్వాత కామినేని తెలిపారు. ఈ విధానంలో ఎంపిక చేసిన వైద్య సంస్థల వైద్యులు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఈ UPHCలోని రోగులతో నేరుగా మాట్లాడతారని కామినేని తెలిపారు. పరీక్షలు సహా మందులు కూడా ఉచితంగా అందిస్తామని వివరించారు. 3 కింద రాష్ట్రాన్ని 3 కిందకి డివైడ్ చేసి మేము నేషనల్ టెండర్స్ పిలిచాం. దాంట్లో క్వాలిఫికేషన్ ఆ టెలిరేడియాలజీ మోడ్లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలి, వాళ్ళ రొటేషన్ కూడా ఇంత ఉండాలి, పెద్దాళ్ళు తప్ప చేయలేరని పెట్టాం. దాంట్లో ఒక డివిజను విశాఖపట్నం, ఆ 4 జిల్లాలో ఒకరికి వచ్చినాయి, ఈ 2 డివిజన్లు అపోలో వాళ్ళకి వచ్చినాయి. ఇది వైద్యం మాత్రం అపోలో వాళ్ళు ఎవరి దగ్గర రూపాయి తీసుకోవడానికి వీలు లేదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో చేపట్టబోయే నిర్మాణాలు తమ తుది తీర్పునకు లోబడే ఉండాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. వరద ప్రాంతాల్లో వేగంగా రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నారని, కొండవీటి వాగు ప్రవాహ గతి మారుస్తున్నారని పిటిషనర్ల తరపు న్యాయవాది సంజయ్ పారిక్ ట్రైబ్యునల్ దృష్టికి తీసుకువెళ్లగా, ప్రస్తుతం 2 లంక గ్రామాల్లో మాత్రమే ప్రజలు నివసిస్తున్నారని ప్రభుత్వం తరపు న్యాయవాది ఏకే గంగూలీ ట్రైబ్యునల్ కు వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ట్రైబ్యునల్ ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాలపై అన్ని వివరాలు వారంలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాదికి సూచించిన ఎన్జీటీ మరో 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సర్కార్ను ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 31కి వాయిదా వేసింది. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ సంబురాలు ప్రారంభమయ్యాయి. తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చిన మహిళలు, యువతులు అందర్నీ చల్లగా చూడాలంటూ అమ్మవారిని వేడుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో ఆడిపాడారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 1100 ప్రాంతాల్లో బతుకమ్మ ఉత్సవాలు జరుగుతుండగా జాగృతి అధ్యక్షురాలు కవిత దుబాయ్లో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ ఉత్సవాలు 10 జిల్లాల్లో ఆనందోత్సాహాల మధ్య మొదలయ్యాయి. ఈసారి సమృద్ధిగా వర్షాలు కురిసిన ఆనందంలో సాధారణ ప్రజలు, ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా బతుకమ్మ వేడుకలను జరుపుకుంటున్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చిన ఆడపడుచులు, మహిళలు సంప్రదాయ దుస్తుల్లో అమ్మవారిని వేడుకున్నారు. బతుకమ్మ వేడుకలకు పేరొందిన ఓరుగల్లు వేయి స్తంభాల గుడి ప్రాంగణం పూలవనాన్ని తలపిస్తోంది. వందలాది మంది మహిళలు ఆలయానికి చేరి బతుకమ్మలు ఆడగా ఆ దృశ్యం చూసేందుకు 1000 కళ్లు చాలవన్నట్టు ఉంది.
కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో బతుకమ్మ వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. హైదరాబాద్ కోట్ల విజయభాస్కర్రెడ్డి మైదానంలో జరిగిన బతుకమ్మ వేడుకలకు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ హాజరవగా మంత్రుల నివాస ప్రాంగణంలో తెలంగాణ ఉప సభాపతి పద్మా దేవేందర్ రెడ్డి బతుకమ్మ ఆడారు. హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో సంప్రదాయ దుస్తుల్లో హాజరైన ముస్లిం మహిళలు మత సామరస్యాన్ని చాటగా ఢిల్లీ తెలంగాణ భవన్లో జరిగిన ఉత్సవాలకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు యుఏఈలోని ఉమల్ కోయిన్లో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఎంగిలి బతుకమ్మలు పేర్చి అక్కడి తెలంగాణ మహిళలతో ఆడిపాడారు. తెలంగాణలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు తమ తమ విద్యాలయాల్లో బతుకమ్మలు ఘనంగా నిర్వహించుకున్నారు. నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల్లో విద్యార్థినులు, మహిళలు బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయాలన్న ఆదేశాల్ని ఉల్లంఘించడంపై కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మరోసారి మొట్టికాయలేసింది. న్యాయ వ్యవస్థ ఆగ్రహాన్ని ఎప్పుడు చవిచూడాల్సి వస్తుందో ఎవరికీ తెలియదని హెచ్చరించింది. తాగేందుకు మినహా ఇతర అవసరాలకు కావేరీ జలాలు ఇవ్వరాదని తీర్మానించిన కర్ణాటకకు సుప్రీంకోర్టు ఆఖరి అవకాశమిచ్చింది. అక్టోబర్ 1 నుంచి 6 వరకు రోజుకు 6,000 క్యూసెక్కుల చొప్పున తమిళనాడుకు నీరు విడుదల చేయాలని ఆదేశించింది. క్షేత్రస్థాయి వాస్తవాల్ని అధ్యయనం చేసి అక్టోబర్ 4 కల్లా నివేదిక సమర్పించాలని కావేరీ జలాల యాజమాన్య బోర్డును ఆదేశించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత సైన్యం మెరుపు దాడుల తర్వాత నిన్న భారీ పతనాన్ని నమోదు చేసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ కాస్త కోలుకున్నాయి. ఆద్యంతం హెచ్చుతగ్గుల మధ్య సాగిన సెన్సెక్స్ చివరకు స్వల్ప లాభంతో ముగిసింది. క్రితం సెషన్లో 465 పాయింట్లు నష్టపోయిన సూచీ ఇవాళ 38 పాయింట్లు లాభపడింది. ఈ ఉదయం 27,808 పాయింట్ల వద్ద మొదలైన సూచీ ఆరంభం నుంచి హెచ్చుతగ్గుల మధ్య సాగింది. ఒక దశలో 27,717 పాయింట్ల కనిష్ట స్థాయికి క్షీణించిన సూచీ చివరి గంటలో లభించిన కొనుగోళ్ల మద్దతుతో 27,955 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. చివరకు 27,865 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 20 పాయింట్లు లాభపడి 8,611 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.